ఈజ్ బ్యూటిఫుల్ సంస్థ నిర్వాహకురాలు నండూరి శివాని తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట పోలీస్ స్టేషన్ లో విచారిస్తూ ఉన్నారు. కేసు పురోగతిని తెలుసుకోవడానికి బాధితులు పిఎస్ కు వచ్చారు. ఈ సంస్థలో చాలా మందిని ఇన్వెస్టర్లుగా జాయిన్ చేశామని తెలిపారు. మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంస్థలో 2004 ఆగస్టులో జాయిన్ అవ్వడం జరిగిందండి. జరిగిన తర్వాత నేను ఇన్వెస్ట్ చేయడం, నా ద్వారా కొంతమందిని కట్టించడం జరిగింది. అయితే ఒక 5-6 నెలలు బాగానే ఇచ్చారండి. తర్వాత ఏమైందంటే మార్చి నుంచి ఆపేశారు. ఏంటి సార్ ఏం జరుగుతుంది ఏంటంటే, లేదండి కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల అకౌంట్స్ ఫ్రీజ్ అయినాయి, మేము అది సార్ట్అవుట్ చేస్తున్నాము, తొందరలో ఇస్తాము అది ఇది అని చెప్పారండి. తర్వాత అప్పటి నుంచి కూడా హోల్డ్ చేసుకుంటూ వచ్చి తర్వాత ఈ ఎల్బిఎఫ్ సంస్థ అనేది ఎందుకు స్టార్ట్ అయింది అంటే, ఈ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సంస్థ ద్వారా 200 ప్రాజెక్టులు వస్తాయి. ఆ ప్రాజెక్టులో భాగంగా ఎల్బిఎఫ్ మార్ట్స్ అనేవి ఓపెన్ చేయడం జరిగింది భవానీపురంలో. అందువల్ల డిలే జరిగింది. మీకు ఇస్తాము అని చెప్పారండి. ఎప్పుడైతే ఈ స్టాప్ చేశారో మేలో మార్ట్స్ ఓపెన్ చేసిన తర్వాత కూడా ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అన్నారే కాబట్టి పెయిడ్ ప్రమోషన్స్ ఇవన్నీ చూస్తున్నాం. కానీ ఇదేంటి సార్ ప్రమోషన్స్ వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి కానీ మాకు డబ్బులు రావట్లేదు ఏంటంటే, ఇస్తామండి ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అన్నారు. కానీ ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తే ఆ ఇన్వెస్ట్మెంట్ మీరు తీసుకొచ్చిన దాని మీద ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి 9% ఇస్తాము ప్రతి నెల అనేటువంటి ఒక స్కీమ్ని తీసుకొచ్చి ఆ స్కీమ్లో మమ్మల్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారండి. కట్టిన వాళ్ళకి ప్రతి నెలాఖరికల్లా అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తుల కంటే ముందే పడేలా అలా వాళ్ళు వ్యవహరించి మమ్మల్ని నమ్మించారండి. అలా 1 సంవత్సరం కాలం నడిచిన తర్వాత ఇంట్లో ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో పెట్టి ఇళ్లను సైతం తాకట్లు పెట్టి తెచ్చి కట్టారండి. మా తరపు కూడా కొంతమంది కట్టి ఇబ్బందులు పడుతున్నారండి. లోన్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇలా డ్వాక్రా మహిళలను ఎక్కువగా టార్గెట్ చేశారు. డ్వాక్రా వాళ్ళు లోన్లు కట్టుకునే పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే పోలీసు వారిని కోరుకునేది ఏంటంటే, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సంస్థ నిర్వాహకురాలు నండూరి శివాని తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట పోలీస్ స్టేషన్ లో విచారిస్తూ ఉన్నారు. ఇక బాధితులు కేసు పురోగతిని తెలుసుకునేందుకు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. మరింత పూర్తి ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ యాకూబ్ అందిస్తారు. యాకూబ్, గత సంవత్సరం 2024న ఈ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సంస్థను ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు వసూలు చేసి ఈ రోజు బోర్డు తిప్పేసిన పరిస్థితి ఇక్కడ విసన్నపేటలో, ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో సుమారుగా వందలాది మంది బాధితులు ఇప్పుడు విసన్నపేట పోలీస్ స్టేషన్ కి చేరుకుంటున్న పరిస్థితి. గత కొద్ది రోజుల నుండి సుమారుగా ఒక 6 నెలల నుండి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నట్టు, 6 నెలల నుండి వాళ్ళకి ఇస్తామన్న డబ్బులు ఇవ్వట్లేదని ఆఫీస్ ముందుకు వెళ్తున్న పరిస్థితి. అయితే అప్పటికి వాళ్ళు స్పందించకపోవడంతో శివాని ఆ సంస్థ నుండి పక్కన పెట్టి అతని భర్త పూర్తిగా నాది బాధ్యత అని చెప్పడంతో సుమారుగా 45 రోజులు టైం ఇచ్చినట్టు, ఆ తర్వాత అతన్ని వేధిస్తున్నారని కూడా, అతను సూసైడ్ చేస్తున్నట్టుగా కూడా ఒక వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఇప్పటికే విసన్నపేట పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేయడం జరిగింది. సుమారుగా 25 కోట్ల నుండి 30 కోట్ల రూపాయలు ఇప్పటికే బాధితుల దగ్గర నుంచి వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడు పోలీసులు విచారణ చేపడుతున్న పరిస్థితి. అయితే ఇటువంటి ఫేక్ సంస్థలు ఇప్పటికే పుట్టగొడుగుల్లాగా ఏపీ వ్యాప్తంగా గతంలో కూడా చూసాము. ఇప్పుడు కూడా ఈ విసన్నపేటలో ఈ ఘటన చూసిన తర్వాత చాలా వరకు బాధితులు బయటకు వస్తున్న పరిస్థితి. సుమారుగా వందలాది మంది బాధితులు దీంట్లో ఉన్నట్టుగా ఉంది. గన్నవరం నియోజకవర్గమే తిరువూరు నియోజకవర్గం, గన్నవరం నియోజకవర్గంలో చాలా మంది దీనిలో పెట్టుబడి పెట్టినట్టుగా తెలుస్తుంది. సుమారుగా 30 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే శివానికి సంబంధించిన తల్లిదండ్రులను ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో తీసుకురావడం జరిగింది. అయితే వాళ్ళని విచారణ చేస్తున్న పరిస్థితి. ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుంది, అయితే బాధితులకు ఏ విధమైన భరోసా ఇస్తారు అనేది కూడా చూడాలి. రైట్, థ్యాంక్ యూ యాకూబ్.